ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, ఎలాగున్నారు? మీ అందరూ బాగుండాలని ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానము చేద్దాం. గుడ్నెస్ ఆఫ్ గాడ్ అనే అంశము నుండి ఈరోజు గాడ్స్ గుడ్నెస్ అండ్ మెర్సీ విల్ ఫ్లో, దేవుని మంచితనం మరియు కృప మన జీవిత కాలమంతా వెంటాడుతూ ఉంటుంది, ఆయన మన కాపాడుతూ ఉంటుంది అనే అంశాన్ని మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. దీని కొరకు తీసుకోబడిన దేవుని వాక్యము సంకీర్తన 23:6 ప్రకారం, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. నిజంగా మనుషులు మనతో కొంతకాలమే ఉంటారు, కానీ దేవుని యొక్క కృప మన జీవితాంతం మనకు తోడి ఉంటుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే దీన్ని మన జీవితాలకి ఎలా ఆపాదించుకోవచ్చు లేదా అన్వయించుకోవచ్చు అని ఆలోచన చేస్తే, ఏ పరిస్థితిలోనైనా దేవుడు నన్ను విడువడు అనే నమ్మకంతో మనం అడుగులు ముందుకు వెయ్యాలి. అందుకే దావీదు మహారాజు 23వ సంకీర్తనలో, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అని చెబుతూ ఉన్నాడు. నిజంగా దేవుని యొక్క మంచితనం మరియు కృప మన జీవితాలను మనతో పాటు ఉంటుంది. అందుకనే 7 అంశాలు మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. మొదటిది, దేవుని కృప మనల్ని వెంబడిస్తుంది. నిజంగా దేవుని ఆశీర్వాదాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఉదాహరణకు, అబ్రహాము దేవుని వాగ్దానాన్ని అనుసరించినప్పుడు దారిద్ర్యంలో కాదు గాని ఆశీర్వాదాలు అతన్ని వెంటాడాయి. ఆదికాండము 12వ అధ్యాయం 13వ అధ్యాయాలు చదివితే అద్భుతంగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అందుకే మనము దేవుని యొక్క మంచితనం కష్టకాలాల్లో మనకి ఒక కవచంలా, ఒక ప్రొటెక్షన్ దేవుడు మనకి దయచేస్తాడు. అందుకే యెహోవా మేలైన వాడు కష్టకాలమునకు కోటగా ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సమస్యలు వచ్చినా దేవుని మంచితనం మనల్ని కాపాడుతుంది. ఉదాహరణగా, దానియేలు సింహాల గుంటలో పడినప్పుడు దేవుని కృప అతని కాపాడింది. దానియేలు 6వ అధ్యాయం చదివితే అద్భుతంగా సింహాలన్నీ దానివేలిని చూస్తుంటే దానియేలు తండ్రైన దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. నిజంగా మన పోస్టర్ చూసినప్పుడు అద్భుతంగా దేవుడు మనుషుల వైపు, లోకం వైపు, కష్టాల వైపు, బాధల వైపు, నిరుత్సాహం వైపు చూడలేదు. కానీ ఎప్పుడైతే దానియేలు వల్లే దేవుణ్ణి చూసామో మనము కూడా దానియేలు వల్లే మనము రక్షింపబడతాం. మూడవది, దేవుని కృప పొరపాట్లను అవకాశాలుగా మార్చుతూ ఉంటుంది. నిజంగా మనం తప్పు చేసినా, మనము లోకంలోకి వెళ్ళిపోయినా దేవుని కృప మన పొరపాట్ల నుండి మనం నేర్చుకోవడానికి, మార్పు చెందడానికి ఒక ఉదాహరణగా ఉంటుంది. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది, దేవుణ్ణి ప్రేమించిన వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగునట్టుకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. నిజంగా మన తప్పులను కూడా దేవుడు మంచిగా మార్చగలగడు. ఉదాహరణకి యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు యేసును 3 సార్లు మొగాయించాడు, కానీ దేవుని కృప అతని అపోస్తులుగా స్థాపించింది. నిజంగా ఆలోచన చేద్దామా? 4వది, దేవుని మంచితనం అవసరాలను నెరవేర్చుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదివితే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన ఆర్థిక, శారీరక, భావోద్వేగ అవసరాలన్నీ ఆయన సమకూరుస్తాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకనే నిర్గమకాండం 16వ అధ్యాయం 17వ అధ్యాయం చదివితే, అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మన్నా ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, వారికి కాపుదల, ప్రొటెక్షన్ ఇచ్చాడు. 5వదిగా, దేవుని కృప మన దుఃఖాన్ని స్వాంతనగా మార్చుతుంది. సంకీర్తన 34:18లో దేవుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు.
మనం చింతించబడినప్పుడు, మనము బాధపడుతున్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మన దుఃఖాన్ని ఆయన మార్చడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. సంకీర్తన 34:18 ప్రకారం, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. మన కన్నీళ్లు గుర్తించుకుంటాడు, మనల్ని రక్షిస్తాడు. అందుకే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం చదివితే, హన్న కన్నీళ్ళలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుని కృప ద్వారా సమూయేలుని దేవుడు తనకిచ్చాడు. ఆలోచన చేద్దామా? ఆరోదిగా దేవుని కృప, దేవుని మంచితనం మనను మన పశ్చాత్తాప వైపు నడిపిస్తుంది. రోములకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదివితే, దేవుని దయ మనల్ని పశ్చాత్తాపం వైపు నడిపిస్తుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళారా, దేవుని మంచితనం మన హృదయాన్ని మార్చుతుంది. అందుకనే లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుండి 32 వరకు చదివితే, చిన్న కుమారుడు తండ్రి దయను కోల్పోయి దూరంగా వెళ్ళిపోయి తిరిగి వచ్చిన తర్వాత తండ్రి దయ అతన్ని తిరిగి ఇంటి యొద్దకు తీసుకువచ్చింది. మనము కూడా ఈ లోకంలోకి వెళ్ళిపోయి పాపంలో, శాపంలో, దుర్మార్గంలో, దుష్టత్వంలో బ్రతుకుతూ ఉంటే ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకుంటే మనము కూడా పశ్చాత్తాపం వైపు నడవడానికి దేవుని కృప, మంచితనం మనల్ని నడిపిస్తుంది. చివరగా దేవుని కృప, అంతిమ స్థానం దేవుని ఇంట్లో మన నివాసం ఉండడం, ఆయన పరదైసులో మనం కనబడ్డం. అందుకే సంకీర్తన 23:6లో ఉంటుంది, యెహోవా మందిరంలో నేను నివసించదను అని ఉంటుంది. దేవుని కృప మనల్ని నిత్య జీవనానికి నడిపిస్తుంది. అందుకనే యేసుప్రభు వారు సిలువ వేయబడినప్పుడు 2వ దొంగ పలికినప్పుడు మాట, నీవు రేపు నాతో కూడా పరదేశంలో ఉందువు అని చరణనిమిషంలో దేవుడు చెప్పాడు. నిజంగా లూకాసు వార్త 23:42-43 వచనాలు చదివితే దేవుని కృప మనల్ని ఆయన పరదేశంలోకి మనల్ని చేర్చుతుంది. ముగింపుగా దేవుని ప్రేమ, దేవుని మంచితనం, కృప ఎప్పుడు మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది తప్ప వెనుకకు తీసుకువెళ్దు. మనుషులు వదిలిపెట్టిన, పరిస్థితులు మారినా దేవుని కృప మనల్ని జీవితాంతం వెంబడిస్తుంది. అదే మనల్ని చివరి వరకు నిలవబడుతుంది. అట్టి రీతిలో మనం అందరూ ఉండిలాగున దేవుడు మనం నడిపించులాగున ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 944585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.